శివశంకర్ చౌహాన్ ఎవరైనా ఏడుంటాడు? ఆయనకు భార్య పిల్లలు లేదా? కుటుంబం ఉంటుంది కదా, ఇంట్లో భార్య అమ్మ చెల్లెలు అక్కలు ఉంటారు కదా, వదిలేలు ఉంటారు కదా. వాళ్ళు వచ్చి ఇలా సంసారం చేయమంటే చేస్తారా? చేయరు కదా. మనిషి పుట్టుక ఉద్దిగా మనం ఓయో హోటల్ నడిపితే కమర్షియల్ మెయిన్ రోడ్కు తీసుకోవాలి. ఇంటర్నల్ రోడ్ కాలనీ మధ్యలో ఓయో హోటల్ నడిపోద్దు. అవునా? ఇప్పుడు నువ్వు ఎంత చదువుకున్నావు? ఇంటర్ చదువుకున్నావు. ఏం చేస్తున్నావు తెలుసా? జాబ్ బ్రోకర్. తెలుగులో బాబు నేను మీరు తప్పుగా తెలుగులో చెప్పాలంటే బ్రోతల్ హౌస్. బ్రోతల్ హౌస్ తెలుగులో ఏమంటారు? వ్యభిచార గృహం నడుపుతున్నట్టు. వ్యభిచార గృహము ఏమనంటే ఆధార్ కార్డులు తీసుకుంటున్నారు, తాళి కట్టని మొగోడిని ఆడని పంపిస్తున్నారు, వ్యభిచారం చేపిస్తున్నారు. నీకు సిగ్గు. ఈ చుట్టుపక్కల అందరు ఫ్యామిలీలు ఉన్నాయి. మారుతున్నారు కాలనీ చుట్టుపక్కల గౌరవప్రదమైన కుటుంబాలు బతుకుతున్నాయి. రేపు వాళ్ళ ఆడపిల్లలు ఇళ్ళకి వచ్చిన వాళ్ళు బ్రోకర్ ఉండకూడదు. అవునా? వాళ్ళు వచ్చి ఇళ్ళ తీసుకురావడం పక్కింటలా చూస్తూ ఉంటారు. అది సహించమంటావా మీ చౌహాన్కి, ఈ బిల్డింగ్ ఓనర్కి? ఈ బిల్డింగ్ ఓనర్ ఏదైతే కిరాయికి ఇచ్చిండో ఓయో హోటల్కి ఇచ్చింది కదా, ఆయన కుటుంబాన్ని తీసుకొచ్చి ఇలా కింద ఉండమను. లేకపోతే మీ చౌహాన్ గారిని వచ్చి ఉండమను. చౌహాన్ నెంబర్ ఉందా? ఫోన్ చేయి. నా ఫోన్ నీ ఫోన్ చేయి. నీ ఫోన్ నుంచి చెప్పినా అనుభవాలు చెప్పాను. చెప్పు 11 గంటలకు వచ్చి ఒక ఆడదాన్ని చూస్తూ ఉన్నారు వాళ్ళు. నేను ఆ టైంలో మా మిస్సెస్ ఉండి ఒక్కదాన్ని నువ్వు ఎట్టబోతావు అంత వాళ్ళు చాలా మంది నన్ను కొడతారు అని చెప్పి ఆమె వెళ్తే కొట్లాడు. ఆ నైట్ టైంలో చేసిన నేను ఇంకో రోజు ఏమైంది, పట్టపగలే నమస్తే. సౌండ్ చౌహాన్ ఇప్పుడు ఈ ఓయో హోటల్ నడుపుతున్నావు కదా, ఇది ఓయో హోటల్ అంటే నీకు తెలుసు కదా. ఎవరు వచ్చి ఇంట్లో ఉంటారు? ఇందులో ఎవరు వచ్చి ఉంటారు? ఆఫీస్ పని మీద వచ్చిన వాళ్ళు ఉంటారా? వ్యభిచారం చేస్తున్నారా ఇందులో? ఇప్పుడు నేను లైవ్ పెట్టి మీ రూమ్లో ఒక్కొక్కటి చెక్ చేస్తా. ఎవడో ఆ ఆడ మొగ ఉంటే ఎప్పుడు పెళ్ళయింది వాళ్ళకు, ఎప్పుడు తాళి కట్టిందిరా మున్నగొడక అని చెప్పి వాడిని అడుగుతా. ఇప్పుడు ఆయన అన్ని రికార్డులు తీస్తాడు బయటికి. నీ కుటుంబం ఇంకోటి చౌహాన్, నీ కుటుంబం వచ్చి ఇక్కడ కింద ఉంటుందా? నీ ఫ్యామిలీ నీకు మదర్ ఉండొచ్చు, ఇంట్లో వైఫ్ ఉండొచ్చు, సిస్టర్ ఉండొచ్చు, వదిన ఉండొచ్చు. నీ కుటుంబం వచ్చి కింద ఉంటుందా? కమర్షియల్ కాదు, బ్రోతల్ హౌస్ ఇది. ఇది బ్రోతల్ హౌస్. ఇది ఆడోళ్ళ కొంప. ఇది బ్రోతల్ హౌస్, వ్యభిచార కొంప. చౌహాన్, నీ పేరేం పేరు? శివశంకర్ చౌహాన్, సికింద్రాబాద్లో ఉంటావు. నువ్వు బ్రోతల్ హౌస్ నడిపిస్తున్నావు మా ఏరియాలో. నువ్వు బ్రోతల్ హౌస్ నడిపిస్తున్నావు. బిల్డింగ్ తగలబెడతాం చెప్తున్నా కొడక. ఏం బిల్డింగ్ ఓనర్ని పిలుచుకో, ఎవరిని పిలుచుకుంటావు పిలుచుకో. బిల్డింగ్ నెక్స్ట్ చెప్తున్నా ఇను ముందు నీ కుటుంబం తెచ్చి ఇక్కడ కింద ఉంటా అంటే ఈ హోటల్ నడిపించుకో. నేనేమంటున్నా, నీ కుటుంబం ఏమి నీవు ఇళ్ళనే ఉండాలి. ఇళ్ళనే ఉండు. ఎప్పుడు వస్తావు? ఇది కంపెనీ, ఇది బ్రోతల్ హౌస్. ఇది ప్రతిసారి సిగ్గుండాలే మాట్లాడుతున్నావు. ఈడ బ్రోతల్ హౌస్ నడిపిస్తుంటే ఈడ ఇల్లు ఉన్న వాళ్ళు ఊరుకుంటారా? ఏమనుకుంటున్నావు నువ్వు? మంచి ఇప్పుడు దారికి వచ్చినావు.
ఇప్పుడు దారికి వచ్చినావు. ఈడ కుటుంబాలు ఉన్నాయి, గౌరవప్రదమైన కుటుంబాలు ఉన్నాయి. నీ ఫ్యామిలీ ఎట్లనో వేరే వాళ్ళ ఫ్యామిలీ అట్లనే, నీ కుటుంబం ఎట్లనో ఈడ కాలనీల కుటుంబాలు కూడా అట్లనే. నేనేమంటున్నా, పద్ధతి ఉంటది. నువ్వు ఈ బ్రోతల్ హౌస్ తీసాయి, నువ్వు ఈ బ్రోతల్ హౌస్ తీసాయి, పద్ధతి పోయింది. బ్రోతల్ హౌస్ ఇది, నువ్వు బ్రోతల్ హౌస్ ఇది, నువ్వు ఎట్లా నడుపుతావు చూస్తా. నేను ఇంటి ఓనర్ ఎవరు? మహేందర్ పిలిపిరు. మేము పోలీసు వాళ్ళకి కూడా మనం రైటింగ్లు ఇద్దాం. మీరు ఈ బ్రోతల్ హౌస్ తీసేయకపోతే మేమే తగలబెడతామని చెప్పి రైటింగ్లో ఇద్దాం. పోలీసు వాళ్ళకి రైటింగ్లో ఇద్దాం. ఎవడొచ్చి ఏం బిక్తాడో చూద్దాం. ఓకే, మంచిది, మేము కూడా చూసుకుంటాం. నువ్వు అన్నావు కదా, నన్ను అన్నావు కదా, నిన్ను అనలేదు. అనొద్దు, మేము సారీ చెప్తా. నువ్వు తీసేస్తావా ఇది? డినో, నేను తీసేస్తా ఇది. నేను సారీ అని చెప్తా. నువ్వు ఈ బ్రోతల్ హౌస్ తీసేస్తావా? నేను సారీ చెప్తా, నువ్వు బ్రోతల్ హౌస్ తీసేస్తావా? నీ ఎవరైనా కుటుంబాలు, గౌరవమైన కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళు ఎంత తల దించుకుంటారు. వాళ్ళు ఎవడిస్తాడు? బ్రోతల్ హౌస్ మా దగ్గర పెట్టమని చెప్పినామా? ఇది బ్రోతల్ హౌస్ కాదు అంటే, నువ్వు కాదు అంటే ఒక్క నిమిషం. రైట్, ఇంకా ఏ రూమ్లు ఉన్నాయి? ఇప్పుడు ఫుల్ ఉన్నాయి. నువ్వు పైపు నమస్తే మహేందర్. ఇప్పుడు ఈడ ఒక్కసారి ఏం లేదు బ్రదర్, నువ్వు చాలా ఇబ్బంది పెడుతున్నావు. ఈ కాలనీలో వచ్చి ఉండు, నువ్వు ఫ్యామిలీతో ఉంటే వీళ్ళు కూడా ఎవరు ఏమన్నారంట. ఎందుకంటే బ్రోతల్ హౌస్ అబ్బా, ఇది బ్రోతల్ హౌస్ నడుపుతుంటే ఎట్లా కంట్రోల్ అవుతుందని చెప్పు. 4-5 rooms. నువ్వు ఒకసారి వచ్చిందాను కాను, నా నెంబర్ ఇస్తారు వీళ్ళు. నేను ఉంగమల్సోరెడ్డి కార్పొరేటర్ మాట్లాడుతున్నా. నమస్తే. నేనేం లేదు, ఇప్పుడు రూములు చెక్ చేస్తున్నాము, రూములు చెక్ చేస్తున్నాము. ఏం బ్రోతల్ హౌస్ నడుపుతున్నాడు చూస్తున్నాం. నువ్వు రా, మహేశ్వరంలో ఉన్నావు కదా. ఓకే, నువ్వు బ్రోతల్ హౌస్ తీసే ఫస్ట్. ఇంటర్నేషనల్ బ్రోతల్ హౌస్ ఇది, చుట్టుపక్కల. సరే, నేను ఇగో మహేందర్, నువ్వు ఇంకేదన్నా చేసుకో బ్రదర్, నువ్వు బ్రోతల్ హౌస్కు మాత్రం ఇవ్వద్దు. ఎందుకంటే నువ్వు ఇచ్చుకో, కమర్షియల్ మెయిన్ రోడ్కుంటే ఇచ్చుకో, కానీ ఈ పక్క మొత్తం బంద్ చేయి, ఎంట్రీయే బంద్ చేయి. అసలు టోటల్ కాంపౌండ్ వాళ్ళతో సహా మూసేసుకో. నువ్వు బంద్ చేయలే, గేటు రోడ్డు అన్ని బంద్ చేసుకొని మెయిన్ రోడ్డు, నువ్వు కమర్షియల్ అంటున్నావు కదా, మెయిన్ రోడ్డు చేసుకో. సరే, నేను ఎట్లా మూత పట్టేయాలి అనేది నేను ప్లాన్ చేసుకుంటాను. లేలే, నీ ఓయో హోటల్ ఎట్లా బంద్ చేయాలి నేను బంద్ చేస్తాను. 4 ముస్లిమ్స్ ఉన్నారు దాంట్లో మొత్తం. బాబు, ఏ కుటుంబం ఇది? సయ్యద్, ఏ రూమ్ ఇది? 102 కదా. అన్ని ఫోటోలు తీసుకోరు. ఇంకోటి ఇది హైడ్రాకి ఇచ్చారు, ఆలో మీద ఉంది మెయిన్ గా మొత్తం కంప్లీట్ అరే अन्ना 2 मिनट बाहर आओ। बाहर आओ। कौन है अंदर? वाइफ है। निकालो, डोर निकालो, बुलाओ बाहर। नहीं, मेरा कौन वाइफ है, कब शादी करे, मैं बात कर, तुम बाहर आ जाओ, बाहर आ जाओ। कहाँ रहते हो? ये मत हिमायतनगर हिमायतनगर गंडीपेट के पास।
वहाँ होटल नहीं है क्या? आपको घर नहीं है ना? वाइफ के साथ इसमें क्यों है? इसमें क्यों है? आपको इधर सुनो, झूठ नहीं बोलना। हम यहाँ का कारपोरेटर है, तो पूरा घर वाले रहता। आप बच्ची को लाया, आंटी को लाया, हमारे को नहीं मालूम। ये घर वाले रहते हैं यहाँ। वो उन लोग गलती से ओनर इनको किराए को दिया, वो लगा दिया। परवाह नहीं। अब कब शादी करे उसको? बुलाओ, बाहर बुलाना पड़ता। फिर एक बार नहीं इधर सुनो, उनको बुलाना। फिर कैसा बोलते आप वाइफ बोल के? शादी बोले ना जी अभी। आप यहाँ नहीं पाए हिमायतनगर से? नहीं गलत बात है, तुम चीटिंग कर रहे तुम। अल्लाह के ऊपर कसम खाते नहीं खाते ना? झूठ नहीं बोलते, सही मुस्लिम झूठ नहीं बोलते। हाँ, कसम खाते। तुम्हारा वाइफ बोल के अल्लाह के ऊपर कसम खाते, तुम खाते? हाँ ना? ये बोलो जी कि नहीं हमारी वाइफ बोलो तुम। उन्हों भी मुस्लिम है, तुम पक्का जरूर। उन्हों भी मुस्लिम है, उनका भी घर है। ये యాక్టింగ్ నువ్వు ఇవన్నీ యాక్టింగ్ చేయొద్దు. నేను కేసు అయినా భయపడా, అర్థమవుతుందా? నా కాలనీ వాళ్ళ గురించి కేసు అయినా భయపడా. మా బస్తీలో ఇది ఉండొద్దంటే ఉండొద్దు. వాడు సచ్చినా మాకేం అభ్యంతరం లేదు. కేసు పెట్టుకుంటే పోలీసు వాళ్ళు కేసు పెట్టుకొని జైలు పోతాం. వాడు యాక్టర్, వాడు రోబడే కష్టపడ్డాడు. నీళ్ళు చదువుతా బట్టవాళ్ళ దగ్గర చేద్దాం చెప్పు. वो भी आप ऐसा एक्टिंग करे तो बाहर, उसको भी बाहर निकाल तुम। उठो उसको उसको बाहर लाओ, उठते। हाँ हेल्प अंडे से देख बाबा ఈ యాక్టింగ్ మేము రోజు చూస్తూనే ఉంటాం. మీరు వచ్చే ముందే तुम नहीं उठे तो वो बाहर लाग, तुम उसको भी ले अंदर है ना? एक्टिंग है, वो पूरा एक्टिंग है। हमारा भी आ ठीक है, एक्टिंग नहीं है। हमारा भी आ। इधर सुनो, वो बच्ची है या आंटी है ये बोलो पहले। बच्ची से क्या उम्र की है उन्हें? क्या नाम है तुम्हारा उम्र? मेरा 23। उन्हें कहाँ की है? यहाँ की बोलो तो कहाँ पे? ये हैदराबाद कहीं से। हैदराबाद में कहाँ रहती है उन्हें? हिमायतनगर पे रहते हैं। हिमायतनगर पे उसको लेकर यहाँ आ रहे तुम? घूमने आते हैं। घूमने आने की बात नहीं, तुम शादी तो नहीं कर रहे ना? फिर कैसा बोले झूठ? अभी शादी करके बोले ना, शादी हमारे तुम्हारा वाइफ बोले ना? बच्ची हिंदू है जी? मुस्लिम है तो क्या, हिंदू है तो क्या? दोनों तो क्या है, रंडीबाजी करने के वास्ते में। दोनों मारो उधर नहीं, रंडीबाजी करने के वास्ते में तुम जो है सो वहाँ से हिमायतनगर से यहाँ को आते। तुम्हारे घर को लेके जाओ जी। तुम्हारा अम्मा पूछता है कौन है तुम्हारा भाई, बोल के बोलो। बात करो उसमें। तुम्हारा वाइफ है ना? तुम्हारा वाइफ है क्या? ఈ యాక్టర్ ఎవరు భయపడనే వద్దు. ऐसा करे तो बाहर ना तुम उसको चल उसको बुलाओ. इनका एक्टिंग बंद होगा. उठ साला उठ. सर कैसा उठा रहे अभी? तू कैसे उठे? गिर गए ना? जान पड़ते साले. प्लीज चलो बाहर निकाल. हाँ नेक्स्ट इंको మీరు ఎట్లా मेरे एक बार यहाँ नहीं आना. इंसान है। नहीं करे निकाल. अन्ना 2 मिनट बाहर आओ। సార్ వాళ్ళు వస్తున్నారంట, ఫోన్ చేసి సికింద్రాబాద్ నుంచి ఎక్కడ రావాలా? ఎక్కడి నుంచి వస్తారు కానీ వస్తున్నామని ఫోన్ చేసి మాట్లాడుతున్నాను. కార్పొరేటర్ సార్ వచ్చిందని చెప్పినావా? మాట్లాడలేదు. అరే మేము అనుకుంటున్నారు యుద్ధం పగలగొడతాం ఇడ. बोल दिया हाइड्रा को भी दे दे बोल के. అమ్మాయి హిందూ అంట, వాడు ముస్లిం అని చెప్తాడు కానీ హిందూ అమ్మాయి.
ढंग से पूरा होने थे आप लंजर बोले सर का कौन जी मारा। मुसलमान क्या है नहीं निकालो क्या नाम है तुम्हारा मोहम्मद सुल्तान हाँ मोहम्मद सुल्तान इसमें क्यों है इसमें क्यों है क्यों कहाँ से है हैदराबाद के लिए सर कौन कहाँ से कहाँ का चंदन गुट्टा चंद्रायन गुट्टा कौन है उसमें निकालो हाँ क्या नाम है निकालो नेट डालो शादी करे मियाँ ये कैसा लेके आता है थोड़े दिन हाँ? शर्म रहे ना या घर वाले रहता पूरा ये मोहल्ला पूरा कॉलोनी का है ये तुम लोग कहीं को आए यहाँ पे अभी चल जाते लेक्चर असल ये जो होटल का पाना है थी ये वहाँ तो इंटरेस्ट पर निकालो मत निकाल ऊपर दिए पूरा वही चल रहा धंधा ये तो ये कंफर्म जो फोटो दो अंदर मैरिज हुआ मैरिज हुआ ये कहीं पे ये जो काम है ये शर्म आना चाहिए साक्ष्యం కావాలి మనకు ఫోటోలు మాట్లేవు పోనీ కావాలి ఛాన్స్ మామూలు నవీన్ రాడు कौन है इसमें कौन है इसमें మా వాళ్ళు సార్ పని చేస్తాం అన్న ఒక 2 మినిట్స్ బయటికి రావా ఫైనాన్షియల్ ఎన్నిసార్లు చెప్తుంటారు మీకు పాపం తాగుతారని చెప్పారు మంచి జాబ్ ఇప్పిస్తే చేస్తావా మంచి జాబ్ ఇస్తే చేస్తావా చేస్తావా చెయ్యి అవుతారా సార్ ఎన్నిసార్లు చెప్పారు వద్దురా ఎంత చెప్పా నీకు 2 మినిట్స్ బయటికి రావా చెక్అవుట్ చేసేయండి అన్న కాలనీ వాళ్ళు వచ్చారు డోర్ చెప్పండి మనోడే కనిపిస్తుంది ఇక్కడ కింద కుదర దుర్పోలే ఇక్కడ చూడలేదు అందుకోసం చెప్పిన చూద్దామని చూస్తా అయితే ఓకే రాస్తారు క్యారెక్టర్ బిజినెస్ నడవనిస్తాం అనుకుంటున్నారేమో బంద్ అయిపోతుంది అన్నీ చెప్పారు కదా చెప్పుకుంటే వాళ్ళ దగ్గరికి పోయినా పెట్టిస్తాడు ఈ అడ్డమైన దరిద్రానికి కంటే అది మంచిది ఏమో పెట్టిస్తా డిమాండ్గా చేసుకో ఏమంటావు మనోళ్ళ తెలుగులా సరే ఇంకో కింద లాస్ట్ ఎంతసేపు ఉంటారు హాఫ్ అన్ అవర్ 1 అవర్ వెళ్ళిపోతారు అందరినీ కింద వచ్చేస్తారు డోర్ दी
ఏడుంటాం మనం మామి ఫోటో తీయ తండ్రి. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది. రేపు ఏమన్నా మాకందరు కాలనీ వాళ్ళకి కడుపు మండుతుంది. ఆడవాళ్ళు ఉన్నారు, చిన్నపిల్లలు 18 ఏళ్ళ 20 ఏళ్ళ ఆడపిల్లలు ఉన్నారు. వాళ్ళ ముందు వ్యభిచారం జరుగుతుంటే వాళ్ళ మైండ్ ఎట్లా డైవర్ట్ అవుతుంది. పిలిచినాము. దీని గురించి ఓయో కన్సల్ట్ వాళ్ళ కంపెనీ ఆధార్ చేస్తుంటది కదా, లెటర్ రాయమని చెప్పినాము. మేము కూడా లెటర్ రాస్తామని చెప్పినాము. ఇక్కడ నుంచి రెసిడెంటల్ ఏరియాలో ఉండకూడదు, అబ్జెక్షన్ చేస్తాం. తర్వాత మీరు జిహెచ్ఎంసీకి ఒక లెటర్ రాయమని చెప్పినాము. జిహెచ్ఎంసీ కూడా ఒక లెటర్ రాయమని చెప్పినాము. దాని విషయంలో ఇది అబ్జెక్షన్గా ఉంది. పార్కింగ్ ఇల్లీగల్ పార్కింగ్ ఉంటుంది, ఎవరెవరో వస్తున్నారు. దాని గురించి క్లోజ్ చేస్తే మళ్ళీ కంప్లైంట్ చేస్తే కనుక మళ్ళీ సబ్వే పెట్టుకోమన్నాం. అట్లా మీరు సబ్వే పెట్టుకోమనడం ఆల్టర్నేట్ గేట్ చూపించారు. కానీ ఈ వ్యభిచారం అనేది మా కాలనీలో వద్దు అని వీళ్ళందరూ మాట్లాడుతున్నారు. వీళ్ళే కాదు, ఫ్యామిలీ ఉన్న ఎవరు కూడా ఇటువంటి గృహాలు ఎంకరేజ్ చేస్తామా? ఏమమ్మా చేస్తామా? రెసిడెంటల్ ఏరియాలో ఓయో రూమ్స్ ఉండొద్దు అని ఓయో కంపెనీకి లెటర్ రాయాలి. జిఎస్ఎంసీ ఎవరు రాయాలన్నా? మేమేమంటున్నాము, పోలీస్ డిపార్ట్మెంట్ రాస్తే ఏంటంటే దానికి వాల్యూ ఉంటది, ఒక భయం ఉంటది. ఇట్లా అంతటా వస్తుంటది. సపోర్ట్ ఆఫ్ వెల్ఫేర్ అసోసియేషన్ తోటి మేము లెటర్ రాస్తాం. మీరేం చేయండి, ఒక్క నిమిషం ఆగండి. మీరేం చేయండి, డీసీపీకి, ఏసీపీకి, సిఐకి లెటర్ ఆల్రెడీ. మీరేం చేయాలన్నా, కంప్లైంట్ ఆఫ్ ది కార్పొరేటర్ గా నేను కూడా ఒక లెటర్ ఇస్తాను. పెట్టండి. రెండు కలిపి ఇవ్వండి మీరు. ఎందుకంటే మన మానవత్వంగా ఈయనేమంటాడు, మీకు రూల్ తెలియవా అంటాడు. వ్యభిచార గృహానికి రూల్ ఎక్కడ ఉంటుంది? ఆధార్ కార్డ్ ఇంటింటికి పంపుతున్నా. ఆధార్ కార్డ్ అంటే ఇంకోటి ఇప్పుడు ప్రతి చోట వస్తున్నది కానీ ఇంత ప్రాబ్లం లేదు. లేదు సార్, కొత్త రూల్ వచ్చింది. ఓయోలో ఇంతకు ముందు సహజీవనం చేసుకోవచ్చు అని చెప్పి ఇప్పుడు కొత్త రూల్ ఏంటంటే హిందూ అమ్మాయిలను ఆర్డర్ ఉంటే మేమే రిజిస్ట్రేషన్ చేస్తాం. అట్లా ఆల్రెడీ వచ్చిందన్న, ఆల్రెడీ మేమే చెక్ చేస్తాం, మేమే కేసు వేస్తాం. ఆర్డర్ ఉంటే మేమే చెక్ చేస్తాం, మేమే కేసు వేస్తాం. కమర్షియల్ అంటున్నావు, కమర్షియల్ ఈ బిల్డింగ్ కి కమర్షియల్ కన్స్ట్రక్షన్ అన్న ఒక సర్టిఫికేట్ అడగండి సార్. కమర్షియల్ ట్యాక్స్ కమర్షియల్ పర్మిషన్ మీరు కట్టుకున్నప్పుడు కమర్షియల్ కాకుండొచ్చు. అప్పుడు కమర్షియల్ ఇప్పుడు రెసిడెంటల్ అయిపోయింది. అందు గురించి లోకాలిటీ పీపుల్ అబ్జెక్షన్ చేస్తున్నారు. కమర్షియల్ కన్వర్షన్ అయిపోయింది, డైలాస్ ఉంది, జిఎస్టీ ఉన్నాయి, ప్రతిదీ ఉంది. నేనేమన్నా అంటే ట్యాక్స్ ఒకటే కాదు, ఇక్కడ గుర్తుపెట్టుకో. ట్యాక్స్ నువ్వు ఏమంటున్నావు, కమర్షియల్ ట్యాక్స్ కడుతున్నావు అంటున్నావు. మేమేమంటున్నాం, కమర్షియల్ బిల్డింగే కాదు, కమర్షియల్ పర్మిషన్ అదే అంటున్నా. ఒకటి. రెండోది ఏంటి, పార్కింగ్ కరెక్ట్ ఉందా లేదా కనుక్కోండి అని. అందు గురించి కదా నేను ఆల్రెడీ జోనల్ కమిషన్ ఇది మొత్తం కూడా ఒకట రూల్ గురించి అంటే నేను చెప్తున్నా. జిహెచ్ఎంసీకి పెట్టండి. ఒకటి నేనేమంటున్నా, ఈయన 100% పర్మిషన్ ఉండొచ్చు, 100% ట్యాక్స్ కట్టవచ్చు, 100% నీకు పర్ఫెక్ట్ లీగల్గా నువ్వు పర్ఫెక్ట్ ఉన్నావు. అయినా సరే వ్యభిచారం నడపొద్దు అంటున్నాం. ఇది వ్యభిచార గృహము. ఓయో అంటేనే వ్యభిచార గృహం. రాఘవేందర్ ఒక్క నిమిషం. ఓయో అంటేనే వ్యభిచార గృహము. మీరు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది. మీరు ఎంత మమ్మల్ని 10 సార్లు అరెస్ట్ చేస్తే మేము జైలుకు పోయేస్తాం, కానీ దీన్ని మాత్రం నడుస్తుందంటే మేము కంపల్సరీ. ఏం సర్టిఫికేట్ అన్నా? ఆధార్ కార్డులు తీసుకున్నారు ఇద్దరివి. ఆధార్ కార్డులు మీరు ఆధార్ కార్డులు షో చేస్తారా? పేపర్ యాడ్ ఇస్తాం.
ఆధార్ కార్డులు ఇస్తారా? మేము పేపర్ యాడ్ ఇస్తాం. పర్సనల్ ఇంట్రెస్ట్ ఎవరు కూడా అట్లా తీసుకోవడానికి చేయాల్సిన అధికారం లేదు అంటున్నావు. పర్సనల్ ఇన్ఫర్మేషన్ అన్ని చట్టాలు మాట్లాడుతున్నావు. మేము కూడా నువ్వు ఇల్లీగల్ పని చేసుకుంటా ఒక్క నిమిషం రాఘవేందర్, నువ్వు ఇల్లీగల్ పని రాఘవేందర్ నువ్వు ఇల్లీగల్ బిజినెస్ చేసుకుంటా చట్టాలు చెప్తున్నావు కదా. మేము చట్టాలకు మేము ఇట్లాంటి ఇల్లీగల్ పని చేసినప్పుడు ఒక ఈడ ఉన్న లోకల్ ఉన్న పౌరుడిగా కుటుంబ సభ్యులుగా మేము చట్టాలను అతిక్రమిస్తాం. నేను ఎస్ఐ ముందే ఎస్ఐ గారి ముందే చెప్తున్నా, మేము చట్టాలను అతిక్రమిస్తాం. మా కుటుంబాల బాగు గురించి, మా కుటుంబాల మంచి గురించి అవసరం అనుకుంటే చట్టాలను అతిక్రమిస్తాం. కేసు పెట్టుకొని కానీ ఈడ ఒక మానవత్వంగా ఆలోచన చేయాలి. మీ అందరికీ చట్టాలలో అందరికీ కుటుంబాలు ఉన్నాయి. భార్య భర్తలు వదినలు అక్కలు చెల్లెలు ఉంటారు. ఈడ ఏ సంస్కృతి నడుస్తుంది అనేది ఇంటి ముందట ఆడపిల్లలు 18 ఏళ్ళు 20 ఏళ్ళ పిల్లలు ఒక వ్యభిచారం నడుస్తుందంటే వాళ్ళ మైండ్ ఎట్లా డైవర్ట్ అవుతుంది. దీనివల్ల నాకు అదేమి అరే ఇది వ్యభిచారమే. ఇప్పుడు రూమ్ లో నేను చెక్ చేసిన వాడు వైఫ్ అంటాడు తాళి కట్టి చూపిరా అంటే అల్లా మీద ఒట్టిందా అంటే తినడు. తప్పు ఒప్పుకొని అట్లా చెప్తే పెళ్లి కాలేదంటాడు. పోయే వారికి